నీతిమంతులు ఏ రీతిగా ఉంటారు? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. ఖర్జూర వృక్షం, ఖర్జూర పళ్ళు ఎంతమంది తింటారండి? అందరం తిన్నాం కదా. బాగా చప్పగా ఉంటాయి కదా, తీయగా ఉంటాయి. ఖర్జూర చెట్టు గురించి, ఆ వృక్షాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఖర్జూర వృక్షం ఎలా ఉంటుంది అని అంటే, ఖర్జూర వృక్షంని అది చాలా పొడవుగా పెరుగుతుంది. తర్వాత అది చాలా ఫలభరితంగా ఉంటుంది. ఇట్స్ అ ఫ్రూట్ఫుల్ ట్రీ ఖర్జూర వృక్షం. ఈ ఖర్జూర వృక్షం గురించి ఆలోచన చేస్తే అది ఎక్కువ ఎడారుల్లో పెరుగుతుంది. 100 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తుందంట. 100 సంవత్సరాల కంటే. దీని గురించి ఆలోచించినప్పుడు స్వీట్ డేట్స్ మనం తింటా ఉన్నాం కదండి. ఇవి ఎక్కువగా మరి సౌదీ అరేబియా ప్రాంతాల్లో ఎడారి డెజర్ట్ ఏరియాస్ లో పండుతా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, నీతిగా జీవిస్తున్న వారు డెజర్ట్ ఏరియాస్ లో సమృద్ధి లేకపోయినా, నీరు లేకపోయినా దేవుడు వారిని ఫలింపజేసే వారిగా ఉంచుతానంటూ ఉన్నాడు. అది ఒక కంపారిజన్. దీంతో మనం ఈ రీతిగా ఉంటాము. ఖర్జూర వృక్షంతో పోల్చాడు నీతిమంతులను. ఏమనంటే దే విల్ గ్రో టాల్. వాళ్ళు పొడవుగా పెరుగుతారు, డెజర్ట్ ఏరియాస్ లో ఫలిస్తాయి. దానికి వచ్చే ఫలం కూడా స్వీట్ గా ఉంటది. హల్లెలూయా. అలాంటి మంచి పండ్లను కలిగి ఉంటాం. రెండవదిగా దేవదారు వృక్షం గురించి చెప్తూ ఉన్నాడు. ఈ దేవదారు వృక్షము మంచి సువాసన కలిగినది, మంచి వాసన కలిగినది. చెక్క, దాల్చిన చెక్క ఆ చెట్టు దగ్గర ఉంటే ఆ వాసన వస్తుంది కదండి. తర్వాత గంధపు చెక్క, ఆ చెక్క దగ్గర ఉంటే కూడా గంధం చెట్టు నరికితే ఆ వాసన వస్తుంది. అలాగే నీతిమంతులు ఎక్కడుంటే అక్కడ దైవికమైన సువాసన వెదజల్లుతుంది, పరిమళమైన వాసన వెదజల్లుతుంది. అక్కడ ప్రశాంతత ఉంటుంది, అక్కడ జనాలు ఉండడానికి ఇష్టపడతారు. నీతిమంతులు ఉన్న చోట మంచి సువాసన కలిగిన, అంటే ఇదేం వాసన అంటే మంచి సాక్ష్యం. నీ దగ్గర ఉంటే దేవుని మాటలు వింటాము, వీళ్ళ దగ్గర ఉంటే దేవుని యొక్క స్వరాన్ని వింటాము, వీళ్ళ దగ్గర ఉంటే ఒక పాజిటివిటీ వైబ్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర ఉంటే ఒక ఆత్మీయమైన విధానం ఉంటుంది అని అర్థం చేసుకున్న వాళ్ళకి, ఆ నీతిమంతులుగా నడవబడుతున్న వారికి అది వినబడుతుంది. ఆ ప్రక్కనున్న వారందరూ కూడా వాటిని అనుభవించగలుగుతారు. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్న మనలో ఇవన్నీ కూడా గుణాలు మనం కలిగిన వారమై ఉండాలి. కాబట్టి ఇంకా కింద అంటున్నాడు, యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. బ్లెస్సింగ్, దీవెన, వర్ధిల్లుట. దేవుని మందిరంలో ఊరికే ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోయి మాట్లాడుకొని వెళ్ళిపోయి ఉంటే సరిపోదు. భక్తి చెయ్యాలి, వాక్యానికి లోబడాలి. దేవుడు మన జీవితంలో చెప్తున్న ప్రతిదీ కూడా మనం వినడానికి ప్రయత్నం చేయాలి, మన జీవితంలో చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే వీటిని అలవర్చుకుంటామో నీ జీవితం సువాసనగా మారుతుంది, నీ సాక్ష్యం సువాసనగా మారుతుంది. ఎవరిని అడిగినా కూడా నీ గురించి మంచే తప్ప చెడెవరు చెప్పరు. నీ దగ్గరకు వస్తే మంతులు ఈ రీతిగా యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయమైన దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. అర్థమైందని? ముసలితనమందు చిగురు పెట్టడం అంటే దేవుని గుచ్చిన మాటలను, రైచియస్ పీపుల్ ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి ముసలితనమందు కూడా వారి దేవుని కార్యాలను ధ్యానిస్తూ 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 ఒకవేళ వాళ్ళు ప్రాణం విడిచినా ఎక్కడికి వెళ్తారు? దేవుని వద్దకే వెళ్ళిపోతారు. కాబట్టి మన భక్తి జీవితం, మన నీతిమంతులుగా యెహోవా మందిరములో నాటబడిన వారు పచ్చగా ఉంటారు. మనం నాటబడుతున్నామా? దేవుని మందిరంలో నాటబడిన వారంగా ఉంటున్నామా? ఆయన నీటి ఓరన ఉన్న వారంగా ఉంటున్నామా? ఫలములు ఫలించే వారంగా ఉంటున్నామా? మన ఫలాలు తీయగా ఉన్నాయా? ఒగరుగా చేదుగా అనిపిస్తున్నాయా? అలాంటి పళ్ళను పీకి పారేస్తాం కదా, తినడానికి మనకి ఇష్టం ఉండదు, దేవుడికి కూడా ఇష్టం ఉండదు. మనము దేవుని నమ్మిన బిడ్డలంగా ఆయన మందిరానికి వస్తున్న మనలో కృతజ్ఞత భావం ఉండాలి. ఆయన స్తుతించడం మంచిది, ఆయనను కీర్తించడం మంచిది, ఆయన నామాన్ని కొనియాడడం మంచిది అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మనం ఆయనను స్తుతించడానికి వచ్చాం కనుక ఆయన మీద మనం దృష్టి ఉంచాలి, ఆయనతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి, ఆయన మీద మన దృష్టి నిలపడానికి ప్రయత్నం చేయాలి. చిన్న పిల్లల వంటి మనస్సు కలిగి దేవుని వాక్యం వినడానికి మనము ఇష్టపడాలి, యాక్సెప్ట్ చేయాలి దేవుని వాక్యాన్ని. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆయన యొక్క స్వాధీనమందు తీసుకొని మనల్ని దీవించి నడిపించేవాడు కనుక
ఈరోజు దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, నువ్వు ముసలితనం మందు చిగురించాలంటే, నీవు దేవుని సన్నిధానములో మరి ఖర్జూర వృక్షము వలె ఫలింపు కలిగిన వ్యక్తివిగా ఉండాలి అని అంటే, దేవదారు వృక్షము వలె నువ్వు ఉండాలి అని అనుకుంటూ ఉంటే, ఇదిగో దేవుణ్ణి స్తుతించుట మంచిది అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయం దేవునిది, మనం దొంగిలించకూడదు. మన ఆలోచనలు పక్కన పెడదాం, మనకున్న వాటిని ప్రక్కన పెడదాం, దేవుని మాత్రమే స్తుతించడానికి ఇష్టపడదాం, దేవునితో ఆరాధించడానికి ఇష్టపడదాం. నీవు నీతిమంతుడవని సువాసన వెదజల్లే వ్యక్తిగా ఉండాలి, నీతిమంతురాలవని సువాసన వెదజల్లే వ్యక్తిగా ఉండాలి. నీవెక్కడుంటే అక్కడ భక్తిని చూడాలి ప్రజలు, నువ్వెక్కడుంటే అక్కడ దేవుని సన్నిధిని చూడాలి ప్రజలు, నువ్వెక్కడుంటే